హలో అందరికీ. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ తోటి బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. చూడండి, ఈ బూరెల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చూస్తేనే కాదండి, టేస్ట్ కూడా చాలా చాలా అద్భుతంగా చాలా బాగుంటాయి. మరి ఈ స్వీట్ కార్న్ బూరెల్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా 2 స్వీట్ కార్న్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 కంకుల్ని తీసుకొని ఈ విధంగా వీటిని ఒలుచుకోవాలి. మీకు కావాలంటే ఎన్ని కంకులైనా కూడా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీటన్నింటినీ ఒలుచుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా ఒలిచి ఉంచుకున్న స్వీట్ కార్న్ని వేసుకొని దీనిలో 1 కప్పు వరకు బెల్లంని వేసుకోండి. బెల్లం క్వాంటిటీ అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 2 ఇలాచీ కూడా వేసుకొని వీటిని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మిగిలిన స్వీట్ కార్న్ కూడా వేసుకొని అలానే 1 కప్పు వరకు బెల్లం, 2 ఇలాచీ కూడా వేసుకొని వీటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, బెల్లం వేసుకొని గ్రైండ్ చేయడం వల్ల లూజ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనిలో బియ్యపిండిని యాడ్ చేసుకోండి. బియ్యపిండి అనేది క్వాంటిటీ అంటూ ఏమీ ఉండదండి. మనకు బూరెలు వేసుకోవడానికి వీలుగా ఉండేట్లుగా ఈ పిండిని వేసుకొని బాగా కలపండి. బూరెలు అనేవి ఇలా చేస్తే కనుక చాలా చాలా టేస్టీగా చాలా బాగా కూడా వస్తాయండి. చూడండి, ఈ విధంగా బియ్యపిండి వేసుకొని కలుపుకున్న తర్వాత కూడా మనకి పిండి అనేది ఇంకా లూజ్గానే ఉంది. ఇప్పుడు మరికొద్దిగా బియ్యపిండిని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని వీటన్నింటినీ మరొకసారి బాగా కలపండి. ఈ స్వీట్ కార్న్ బూరెలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఈ ఎండు కొబ్బరి వేసుకొని చేసుకోవడం వల్ల బూరెలు అనేవి చాలా చాలా టేస్టీగా చాలా బాగా కూడా వస్తాయండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి పిండి అనేది ఇలా ముద్దలాగా ఫామ్ అయ్యి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి బూరెల్లాగా ఇలా వస్తున్నప్పుడు బూరెలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ మీద ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చేత్తోని ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకోండి. ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేస్తే ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలానే లోపల కూడా ఉడకకుండా పచ్చిగా కూడా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడు బూరెలు అనేవి మనకి కలర్ కానివ్వండి, టేస్ట్ అయినా కూడా చాలా బాగా వస్తాయి. చూడండి, బూరెలు అనేవి మనకి మంచి కలర్ వచ్చాయి. ఇలా రెడీ అయిన ఈ బూరెల్ని ఒక పేపర్ మీద వేసుకోండి. ఇలానే మిగిలిన బూరెలన్నింటినీ కూడా ఈ విధంగా వేసుకొని వీటిని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసివేయండి. ఇలానే అన్నింటిని కూడా ఈ విధంగా వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక పేపర్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఎంతో ఈజీగా ఉండే స్వీట్ కార్న్ తోటి బూరెలు ప్రిపేర్ అయిపోయినట్లే. చూడండి, ఈ బూరెల్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఇలా రెడీ అయిన ఈ బూరెల్ని
ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూరెలు మనకి రెడీ అయిపోయినట్లే. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ బూరెలు అనేవి ఇలా చేస్తే కనుక చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.